హైవేర్స్ బ్రహ్మకుమారికి సంబంధించి నేను గతంలో వీడియోస్ చేసినప్పుడు సీరియస్లీ ఏకంగా వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు తెలుసా. బ్రహ్మకుమారిని టార్గెట్ చేస్తూ లేదా బ్రహ్మకుమారి సంబంధించిన నిజస్వరూపం చెప్తూ ఎవరైనా వీడియోలు చేస్తే అది మంచిగా చూడడం అనవసరం. వాళ్ళ గురించి ఏ మాత్రం నెగిటివ్ కింద కామెంట్లు వచ్చాయంటే ఆ వీడియో ఏదో రాంగ్గా ఉంది. మరలా చెప్తున్నా గుర్తుంచుకోండి. మీరు తేడా కామెంట్లు పెడితే ఆ వీడియో కూడా చూడరండి. ఫస్ట్ ఎఫెక్ట్ నా మీద పడిద్ది. నేను అందుకే పిచ్చి పిచ్చి కామెంట్లే తీసేస్తూ ఉంటా. ఆ కామెంట్ చాలా డిస్టర్బ్ చేస్తాను నన్ను. అయినా సరే చూస్తూ డిలీట్ చేసుకుంటా ఉంటా. మీరు చాలామంది చెప్తారు కామెంట్ చూడకుండా వదిలేయండి. అలా కామెంట్లు ఉంటే ఫస్ట్ రిస్క్ నాకేనండి. నాకు మెయిల్ వస్తుంది. ఇలా బ్రహ్మకోసం గతంలో నేను చేసిన సంబంధించి మెయిల్ వచ్చింది. ఇదేంటి నేను పాజిటివ్గా చెప్పే కదా. ఎందుకు ఢిల్లీలో ఉన్న ఒకడు బ్రహ్మకుమారి పేరు మీద అమ్మాయిని లోపరుచుకుని నాన్న తతంగం చేశాడు. వాడు వీడు వేరు కదా రవ్వ అని చెప్పాను నేను. దానికి కూడా నా మెయిల్ మేము ఆ వీడియో తీసేలే. ఇంకా హైకోర్టు నుంచి వచ్చింది. తర్వాత ఇంకోటి వచ్చేసి బ్రహ్మకుమారి వచ్చేసి అసలు వాళ్ళు ఎవరు, భూమి అనేది ఎన్ని సంవత్సరాలు ఉండిద్ది, వాళ్ళ గురువు ఎవరు ఉండే ఆయన దేవుడి స్వరూపం అంటూ బొట్టు పెట్టవలసిన అవసరం లేదు, అది జ్ఞానజ్యోతి అన్నట్టు ఒక స్టిక్కర్ లాంటిది పెట్టుకొని తెల్లటి వస్త్రాలు అన్నప్పుడు అది స్వేచ్ఛకి శాంతికి సంకేతం అంటూ ఆ క్రైస్తవుల ముస్లిం ఎవరో తేడా లేకుండా బ్రహ్మకుమారి ఉంటూ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రీసెంట్ డేస్లో జనాలు ఒక అవేర్నెస్ వచ్చింది. హిందుత్వం అంటే ఏంటి, సనాతనం అంటే ఏంటి క్లారిటీ ఉన్నాక బ్రహ్మకుమారి హిందువులు కాదని, మీరు హిందూ మతంలో ఉన్నటువంటి వారిని డైవర్ట్ చేస్తున్నారని, భార్య పిల్లలు భర్త కుటుంబం బంధాలు అనుబంధాలు బాధ్యతలు ఇది కదా సనాతన ధర్మం చెప్పేది. మీరేంటి పెళ్లి పెట్టకలు ఏమైనా ఉండమని అంటారు. ఒకరి రెండు పెళ్లిళ్ళు చేసుకుని ఉన్నా వ్యవహార బంధాలు వద్దన్నట్టు మరలా భార్యాభర్త కూడా అన్నాన్ని పిలుచుకుంటారంట. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. నాయన నేనైతే వినలేదు చూడలేదు కానీ కొంతమంది చెప్తూ ఉన్నారు. సో అంతిమే నేను చెప్తుంది ఏంటంటే ఆ బ్రహ్మకుమారి అన్నవాళ్ళు హ్యాపీగా మీరు మెడిటేషన్ నేర్పండి. బ్రహ్మకుమారి అన్నవాళ్ళు సమాజ సేవ చేస్తారో చేసేయండి. బట్ మీరు వచ్చేసి బ్రహ్మకుమారి సంఘంలోకి జనాలు రావాలి, వాళ్ళు వచ్చి మేము చెప్పింది ఫాలో అవ్వాలి, మా గురువే దేవుడు రకరకాల మీరు ఏదైతే చెప్తున్నారో డ్రెస్సింగ్ సెన్స్ రిమైనింగ్ అన్నీ కూడా అది హిందువులు అయితే మీరు చూస్తూ ఊరుకోరు. చాలా చోట్ల స్వామీజీలు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు ఓపెన్గా చెప్పలేకపోయినా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా ఐ థింక్ పుష్కరాల దగ్గర ఎక్కడో వాహిని టీవీ సౌజన్యంతో ఆ వీడియో వెనకాల అటాచ్ చేశాను. వాళ్ళని ఏమంటారు కాపీరైటు లేదన్నప్పుడు మా కంటెంట్ అన్నట్టుగా ఏం చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. శివప్రసాద్ ఛానల్ కూడా అందుకే పెడుతున్నాను అది ఓకేనా. ఇన్ కేసు ఏదైనా ఎఫెక్ట్ అనేది ఇబ్బంది లేకుండా ఛానల్కి నెక్స్ట్ ఆ వీడియో అటాచ్ చేసాను చూడండి. మరలా చెప్తున్నా టూ మచ్ అనమాట. వీళ్ళు బ్రహ్మకుమారిస్ క్రైస్తవుల ముస్లిమ్స్ తేడా తెలియకుండా అయిపోతుంది ఈ మధ్యకాలం అనేది. మరలా చెప్తున్నా వాళ్ళు మెడిటేషన్ క్లాస్ కానీ పర్సనల్ డెవలప్మెంట్ రిలేటెడ్ కానీ సమాజ సేవపరం కానీ వాళ్ళు చేసే మంచివే, నేను కాదన్నాను. బట్ బంధాల నుంచి దూరంగా ఉండాలన్నట్టు మన హిందువుల యొక్క కాషాయ వస్త్రాలను కావచ్చు బొట్టు కావచ్చు సింధూరు కావచ్చు వద్దన్నట్టు అది కాదు ఇది అన్నట్టు వాళ్ళు ఏదైతే వాళ్ళు సెపరేట్గా చెప్తున్నారో అదైతే కరెక్ట్ కదా నాకైతే అనిపిస్తుంది. నిన్న కొంతమంది హిందూ స్వామీజీల లేదా అప్పుడు మఠాధిపతుల వాళ్ళు కూడా ఇదే చేస్తారు చూడండి. దరిద్రం ఏంటమ్మా ఏమా ఏంటి సరమ సమానం అయితే మీ ఆస్తి ఉంటే నాకు ఇచ్చేయండి. కొంచెం అంతా ఒకటే కదా, మీ ఆస్తి ఉంటే మాకు ఇచ్చేయండి. ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది లేదా దరిద్రం కూడా మొహోడే ప్లేస్ లో బొమ్మలు ఏంటమ్మా ఇక్కడ ఈ ప్లేస్ లో సాంప్రదాయం ఏంది వ్యవస్థ ఏంది నమస్కారం చెప్తున్నాం. ఈ బోట్లు మొత్తం ఆలు పెట్టండి. 2 రోజులు మనం ఆలు ఉంటారు రండి, మా వాళ్ళు ఉంటారు వచ్చి అబ్జర్వేషన్ చేస్తారు. ఈసారి మాత్రం తేడా వస్తే మాత్రం కేసు నమోదు చేస్తాం. చట్ట ప్రకారం జరిగి తీసుకుంటాం. ఇమీడియట్ గా తీసేయాల్సింది. ఈ తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? తెల్లబట్టలు ఎవరు ధరిస్తారు? వాళ్ళు ఇంక మొహాన్ని బొట్టన పెట్టినారు. మన దాదీలు కొంతమంది అది కూడా పెట్టుకోవట్లేదు. అదే స్టిక్కర్ పెట్టుకున్నారు. అదన్నా అందుకని సనాతన భారత హైందవ ధర్మం ఏం చెప్పిందో అది పాటించే ఋషిష్యులు అందరం. కాబట్టి మీరు ఇప్పుడు భగవంతుడు పుట్టాడు ఇలా వచ్చాడు 5,000 సంవత్సరాలు తర్వాత ఇదంతా సృష్టి అంతా ఉండదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే వ్యవహారం ఉంటే కుదరదు. కాబట్టి మీరు చక్కగా తీసేసుకోవడం మంచిది. శివలింగం పెట్టారు స్వామిని చక్క పెట్టుకోండి, డబ్బులు వసూలు చేసుకుంటే చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఎంత డబ్బు కన్నా వసూలు చేసుకోండి. కానీ ఇక్కడ పిచ్చి స్టోరీ చెప్పి పిచ్చి వ్యవహారం నడిపితే మాత్రం ఖచ్చితంగా ఒప్పుకోమమ్మా. అంటే కాదమ్మా, మీకు తెలుసు సమాజంలో ఎంత వ్యతిరేకత వస్తుందో మీ సంస్థకు తెలుసు. మరి ఏం చేద్దామని ఏది పెడతారు?
డబ్బులు ఎక్కువైతే ప్రజలకు వచ్చుగా. యాచకులు బోళ్ళు మంది ఉన్నారు, ఇబ్బందులతో పడి ఉన్నారు. మేమే చేయాలంటే ఆర్పాటు, ఇంతమంది స్వాములు వచ్చి ఈ ఆర్పాటాలు ఏంటి, ఇవన్నీ ఏంటి, ఎంత ఖర్చు దీనికి, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు? ప్రజల నుంచి ఇస్తారు. దేనికి ఇస్తారు? ఈ ఆర్పాటాల కోసం, సమాజం కోసం పనిచేయమని చెప్పారా?